పొలాల్లో వెళ్తుంటే కారు కడ్డుపడి కృష్ణవేణితో మాట్లాడాను. మా నాన్న చూసిన కళ్యాణ్తోనే నా పెళ్లి జరుగుతుందని ఛాలెంజ్ చేసి చెప్పి మరీ వచ్చాను నాన్న. తాతయ్య 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 నో నో మీరు నిలబడ్డారు. పిలిస్తే పలకరు. వాట్ హ్యాపెండ్ తాతయ్య? ఏం తాతయ్య ఏమైంది? మీరు ఒకసారి నా వైపు తిరగండి. కృష్ణవేణి ఎప్పుడు వస్తుంది? ఈ నిజాలన్నీ ఎప్పుడు చెప్పాలి? ఈ టెన్షన్ నేను తట్టుకోలేను. కృష్ణవేణికి ఫోన్ చేసి చెప్తాను.
ఫోన్ ఎవరికత్తయ్యా? ఫోన్ కృష్ణవేణికి రత్న. ఎందుకత్తయ్యా? కృష్ణవేణితో అవసరమేంటి? ఎందుకంటే ఏం లేదు, జస్ట్ ఊరికే పుట్టింటికి వెళ్ళింది కదా, వాళ్ళ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారో కనుక్కుందామని ఫోన్ చేశాను. అబద్ధం చెప్పకండి అత్తయ్య. 2 రోజుల నుంచి మీరు టెన్షన్ పడుతున్నారు, నన్ను చూస్తే భయపడుతున్నారు. ఎప్పుడూ లేంది మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నిజం చెప్పండి. నా దగ్గర ఏదో దాస్తున్నారు, చెప్పండి. కమాన్, స్పీక్ అవుట్. నేనేం దాచటం లేదు రత్న. లేదు, మొన్న సృజన్కి ఫోన్ చేయబోయారు, ఈ రోజు కృష్ణవేణికి ఫోన్ చేస్తున్నారు. ఎందుకు అంటే సరైన సమాధానం చెప్పడం లేదు. నాకు అనుమానం వస్తోంది. నా కోపం రాకముందే నిజం చెప్పండి అత్తయ్య. చెప్తారా లేదా? రత్న, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకో. అత్తయ్య, కన్ఫర్మ్డ్ గా మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. దయచేసి నన్ను ఇరిటేట్ చేయకండి. రత్న, నువ్వు మారిపోయావు, పూర్తిగా మారిపోయావు. అంటే అంటే నువ్వు ఈ ఇంటి పెద్ద కొడలుగా ప్రవర్తించడం లేదు, ఈ ఇంటి పరువు మర్యాదల్ని, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేలా ఉండడం లేదు. అంత పెద్ద తప్పు నేనేం చేశానత్తయ్య? తెలీదా? 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 అదే, నేను చేసిన తప్పేంటో నాకు తెలియడం లేదు, చెప్పమంటున్నాను. నీ మీద ఇంకా ఎక్కడో నాకు గౌరవం ఉంది, అందుకే నా నోటితో చెప్పలేను. అత్తయ్య, నువ్వెంత అరచి గీ పెట్టినా నేను నీతో ఇప్పుడేం చెప్పలేను. అంటే ఈ విషయం సృజన్కి చెప్పాలనుకుంటున్నారా, కృష్ణవేణికి చెప్పాలనుకుంటున్నారా? అవును, వాళ్ళొచ్చాకే చెప్తాను. వాళ్ళొచ్చే వరకు నువ్వు బ్రతికుండాలిగా అత్తయ్య. అంటే అంటే ఏం చేస్తావు? హాల్లో మీరొక్కరే ఏం చేస్తున్నారు? రత్న, అది అది ఇందాక నువ్వు రూమ్ లోంచి వచ్చి నేను మీ రూమ్లోకి వచ్చానా? నేనిప్పుడే పైనుండి కిందకు వస్తున్నాను. ఏంటి, నాతో ఏదైనా మాట్లాడాలా? ఏం లేదు, ఏం లేదు రత్న. సరే అత్తయ్య. అంటే ఇందాక నాతో మాట్లాడింది రత్న కదా? ఇది నా కళ? కళ కాదు, భ్రమ. భ్రమ కాదు, కళ కాదు, భ్రమ కాదు,
మరి నేను రత్నప్రభతో మాట్లాడాను కదా, అదేంటి? అది నిజం కాదా? అయ్యో భగవంతుడా, నాకేమైంది? మీరే వద్దన్నారని, మీరు నన్ను బెదిరిస్తే పెళ్లి చేసుకోవడం లేదని మీ మీద నింద వేసి చెప్పాల్సి వచ్చింది. ఈ పెళ్లి నిశ్చితార్థం గొడవలో మాత్రం మీ మేనమామ గారితో పాటు ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా అపార్థం చేసుకున్నారు కృష్ణవేణి గారు. నువ్వు పగబట్టింది నాన్న మీద కాదు, నీ దేవుడి మీద. ఆడపిల్లల్ని పిచ్చిగా ప్రేమించే గొప్ప తండ్రిని బతికుండగానే చంపేశావు. వంశీకి దగ్గరవ్వమని నేను చెప్తే నువ్వేం చేస్తున్నావు? ఈ తాళి తీసాయి, ఈ తాళి తీసాయి, ఈ తాళి తీసాయి. ఇదిగో అమ్మాయి, నిన్నేనమ్మా. ఏంటమ్మా చెప్పండి. నిన్ను స్వామీజీ పిలుస్తున్నారు. స్వామీజీనా? అవును, గుడి వెనుక ఉన్నారు, వెళ్ళమ్మా. స్వామి,
లోకే విధిర్విజీవస్య జన్మ మృత్యుం జరాదికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తద్రం రంగేత్ నాటకం. కేళీ విలసన్ మాయాజీవ మధ్యే రంగం నట సంతులనం. కారణ కలయం భవదాగమనం భ్రమ విభ్రమణం జీవన చక్రం. స్వామి, ఇప్పటికి మీరు నాకు 3 సార్లు కనిపించారు. ప్రతిసారి గుడిలోనే దర్శనమిచ్చారు. దర్శనమిచ్చిన ప్రతిసారి నేను పోగొట్టుకున్న పట్టి మీ చేతుల్లో ఉంటుంది. తర్వాత నాకు ఇస్తున్నారు, కానీ ఒక్క మాట కూడా నాతో మాట్లాడటం లేదు. స్వామి, మీరెవరు? నా పట్టి మీకే ఎందుకు దొరుకుతుంది స్వామి? మీరు కనిపించిన ప్రతిసారి అడుగుదాం అనుకుంటున్నాను. దయచేసి మీరెవరో ఏంటో తెలుసుకోవాలనుంది. చెప్పండి స్వామి. చెడు చేసే వాళ్లను సంహరించడం కోసం దేవుడు 10 అవతారాలు ఎత్తాడు. అలాగే నీలాంటి మంచి వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే చూడలేక నాలాంటి వాణ్ణి అప్పుడప్పుడు పంపిస్తుంటాడమ్మా. అంటే నాకు సహాయం చేయడానికి మీరు వచ్చారా? నేను సాయం చెయ్యలేను. అపాయం ఉందని జాగ్రత్తలు మాత్రమే చెప్పగలను. ఉపాయంతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించగలను. ఇంకేం జాగ్రత్త పడాలి స్వామి? అంతా అయిపోయింది కదా. ఇటు ఈ అత్తారింటికి దారి లేదు, అటు ఆ అత్తారింటికి దారున్నా వెళ్ళి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏ దారి కనిపించక ఇదిగో దేవుడి దగ్గరికి వచ్చాను. ఏనాటికైనా చివరికి అందరూ వచ్చే దారి ఇదేనమ్మా. నా దేవుడు దూరం అయ్యాడు స్వామి. నువ్వు నీ మేనమామకు దూరమవుతున్నావన్న నిజం నాకు ముందే తెలుసు. ఆ పట్టీలు నీ మేనమామ పవిత్ర ప్రేమకు ఆనవాళ్లు. వీటిని పోగొట్టుకోపోతున్నావు, జాగ్రత్త పడు అని ముందే హెచ్చరించాను. కానీ నువ్వు అది తెలుసుకోలేకపోయావు. నీకన్నీ తెలుసని నాకు అర్థమవుతుంది స్వామి. మామయ్య సంతోషం కోసమే చేశాను. నేనే తప్పు చేయలేదు. పిచ్చోడిని పెళ్లి చేసుకోవటం నీ మేనమామ దృష్టిలో తప్పే గదా? తప్పే, కానీ నిజం చెప్తే అర్థం చేసుకుంటారనుకున్నాను. అసలు నిజం చెప్పడానికి అవకాశమే రావడం లేదు. కాలం చాలా విలువైనది తల్లి. అది విధిరాతతో కలిసి పరిగెడుతూ ఉంటుంది. కాలం నిన్ను పద్మవ్యూహంలో నిలబెట్టింది. ధైర్యంగా నువ్వు పద్మవ్యూహంలోకి వెళ్ళావు. కానీ తిరిగి ఎలా రావాలో నీకు తెలియటం లేదు. ఈ లోపు పెళ్లి రూపంలో విధిరాత నిన్ను నిస్సహాయురాల్ని చేసింది. ప్రేమ లేదు, ప్రేమించేవాళ్ళు లేరు, ఆప్యాయత లేదు, ఆదరించేవాళ్ళు లేరు.
బంధం లేదు, బంధుత్వం లేదు. దగ్గర వాళ్ళు దూరం అయ్యారు, దగ్గర అవ్వాలనుకుంటున్న వాళ్ళు దూరం అవుతున్నారు. నా తలరాత ఇదేనా స్వామి? నువ్వు ఒడ్డున నిలబడి కెరటాన్ని చూసి భయపడుతున్నావు, కానీ సముద్రం మధ్యలోకి దూకి ఈదాలి. అప్పుడేం చేస్తావు? సప్త సముద్రాలు నీ కన్నీళ్ల రూపంలో బయటకు రావడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. ధైర్యం ఉందా? మీ భార్యాభర్తలిద్దరిలో ఒకరికి చావుగండ ఉంది. నువ్వు బ్రతకాలంటే నీ భర్త ప్రాణాలు పోతాయి. నీ భర్త బ్రతకాలంటే నీ ప్రాణాలు పోతాయి.